హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు సంధ్య. మాది ఆరాధ్యాస్ ఫ్యామిలీ ఛానల్. ఈరోజు అయితే మనందరికీ లేడీస్కి అందరికీ ఉపయోగపడే ఒక వీడియో అయితే చేశాను అండి. ఇది అందరూ చేసేసారు, బట్ నేను కూడా ఎప్పుడో తెప్పించాను ఈ సిల్వర్ డిప్ అనేది. 1 year బ్యాకే, అప్పటి నుంచి వాడుతూనే ఉన్నాను, కానీ వీడియో తీయడానికి ఇప్పుడు కుదిరింది అనమాట. ఇంక సరేలే, ఎటు యూజ్ చేస్తున్నాను చాలాసార్లు, బాగుంది కదా అని చెప్పేసి నేను కూడా దీన్ని వీడియో చేసి పెట్టాను అనమాట. అందరికీ యూజ్ఫుల్ ప్రోడక్ట్. వీలైతే మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇక చూడండి, ఇంత నల్లగా ఉన్న పట్టీలు నాది, ఆరాధ్యవి, మా ఇద్దరు పట్టీలు అండ్ వెండి రింగ్స్ కూడా చాలా నల్లగా అయిపోయాయండి. ఇంకా అందుకని చెప్పేసి ఏం చేశానంటే, ఉంది కదా ఆల్రెడీ, ఒకసారి ఇది కూడా మనం ఒకసారి చూపిద్దాంలే అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూడండి, అంత నల్లగా ఉన్న పట్టీలని జస్ట్ సిల్వర్ డిప్ ఒక బౌల్లో తీసుకొని, ఆ లిక్విడ్ పేరు సిల్వర్ డిప్ అనమాట. ఇంకా ఒక బౌల్లో తీసుకొని జస్ట్ ఒక 1 minute దాన్ని అలాగా లిక్విడ్లో ఉంచితే చాలు అండి. పట్టీలకే కానీ వెండి వస్తువులకు ఉన్నటువంటి మొత్తం మట్టి అంతా కూడా చాలా ఈజీగా వదిలిపోతుంది. చాలా బాగుంటుంది అనమాట. చాలా వైట్గా వచ్చేస్తాయి. అలాగే పూజ సామాన్లు కానీ ఏదైనా వెండి వస్తువులు ఏవైనా సరే మనం ఇలాగా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ 1 minute అలా 1 minute ఉంచి తీస్తే చాలు ఎంత తెల్లగా అయిపోతాయో తెలుసా అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఒక 1 year నుంచి వాడుతున్నాను, బట్ ఇప్పటివరకు వీడియో అయితే తీయలేదు. ఇప్పటికి ఎందుకో వీడియో చేస్తే బాగుంటుంది కదా, చాలా యూస్ఫుల్ కదా అనుకున్నా. అదేంటి, అలా 1 minute ఉంచేసేసి తర్వాత నేను ఇంకొక బౌల్లో క్లీన్ వాటర్ అంటే మంచినీళ్ళు తీసుకున్నాను అనమాట. ఇంకా ఈ సిల్వర్ డిప్లో 1 minute ఉంచిన పట్టీలు అవి తీసేసి ఇంకా మంచినీళ్ళు కడుగుతాను. ఎందుకు ఇక్కడ పుల్ల యూజ్ చేస్తున్నానంటే, చేత్తో కూడా పట్టుకోవచ్చు, బట్ ఆ స్మెల్ నాకు నచ్చదు. ఆ సిల్వర్ డిప్ స్మెల్ నాకు నచ్చలేదు అండి. అందుకోసమనే నేను స్టిక్ యూజ్ చేస్తున్నాను. మీరు చేత్తో అయినా పట్టుకోవచ్చు, ఏమీ కాదు, ఓకేనా. అలాగే వాటిని తీసేసి జస్ట్ మంచినీళ్ళలో వేసేసి, మంచినీళ్ళలో కూడా వేయడం ఎందుకు అని అంటే, ఆ లిక్విడ్ ఆ కెమికల్ కదా అదంతా, ఆ స్మెల్ పోవడం కోసం ఇంకా మంచినీళ్ళలో వేసేసి క్లీన్ చేస్తాను అనమాట. వెనక నుంచి ఆరాధ్య చూడండి, హాయ్ గైస్, హాయ్. చూడండి భలే అవుతాయి. తనకి పట్టీలు పెట్టుకోవాలి అని అనమాట. త్వరగా ఇది చేసేస్తే పట్టీలు పెట్టుకుంటానని తన బాధ. అంటే యాక్చువల్గా పెట్టుకోదా అని కాదు, స్కూల్కి వెళ్తే పెట్టుకోనివ్వరు కదా అండి, అందుకని ఎప్పుడు పెట్టుకోదు. ఇంకా మొన్న నుంచి పెట్టుకుంటాను చెయ్యి అని చెప్తుంటే, ఇంకా ఈరోజు కుదిరింది అనమాట లిక్విడ్లో వేసి ఇలా క్లీన్ చేయడం. అది సంగతి. ఇంకా అలా క్లీన్ చేసాము చూడండి. ఇంకా అలా చేసినటువంటి దాన్ని అది ఆ గిన్నెలో ఉన్నటువంటి ఆ పట్టీలు తీసి అలా క్లీన్ వాటర్లో వేసేస్తాను. ఇంకంతే, చాలా తెల్లగా అయిపోతాయి, చాలా క్లీన్ అయిపోతాయి. అది ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే సిల్వర్ డిప్ చాలా రీజనబుల్ కాస్ట్లోనే మీషోలో దొరుకుతుంది. అండర్ 200 రూపీస్ లోపలనే దొరుకుతుంది అండి, ఓకేనా. తప్పించుకోండి, ఒకసారి ట్రై చేయండి. అంతకుముందు అయితే నేను పట్టీలన్నీ క్లీన్ చేయాలి అనుకోండి, ఎవరో ఒకరి మీద డిపెండ్ అయ్యేదాన్ని. నేనైతే రుద్దేదాన్ని కాదులే, కానీ వదిన దగ్గర, మా చెల్లి దగ్గర, ఎవరో ఒకరి దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళతో రుద్దించుకునేదాన్ని పట్టీలు తెల్లగా అవడానికి. కానీ ఇంక ఈ సిల్వర్ డిప్ ఎప్పుడైతే తీసుకున్నానో మీషోలో, అప్పటి నుంచి చాలా బాగా నేనే క్లీన్ చేసుకుంటున్నా, ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు అనమాట. అది అంటే నేను స్కూల్కి వెళ్ళి అలా చేసి ఏదైనా సెలవుల కోసం వాళ్ళతో వెళ్ళినప్పుడు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళతో అలా క్లీన్ చేయించేదాన్ని. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. చూడండి ఎంత తెల్లగా అయిపోయినాయో, చాలా బాగున్నాయి కదా. చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్, ఓకేనా అండి. ఎవరు మర్చిపోవద్దు. అందరూ ఎవరైనా ఇంతవరకు యూజ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే యూజ్ అవుతుంది. అలాగే పూజ సామాన్లు అన్నీ కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ సిల్వర్ డిప్తో. సిల్వర్వి ఏవైనా సరే. నా వెండి రింగులు కూడా చూడండి ఎంత తెల్లగా వచ్చినాయో. అంతకుముందు అయితే నల్లగా ఉన్నాయన్నమాట. అది ఓకే అండి. అందరూ కూడా ఇది ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎలా ఉందో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసినట్లయితే, ఓకేనా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఆరాధ్య, సంధ్య.
బాయ్ బాయ్. మా ఇద్దరి పేర్లు ఆరాధ్య సంధ్య అండి, అందుకే ఆరాధ్య సంధ్య అని చెప్తున్నాను. అది అండి సంగతి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. చాలా అంటే చాలా తెల్లగా వచ్చినాయి చూడండి, ఇప్పుడు చూపిస్తాను. అదిగో చూడండి ఎంత వైట్గా వచ్చినాయో, చాలా అంటే చాలా వైట్ వచ్చింది. అది దానిలో ఉన్నది కూడా మట్టి చూపిద్దాం అనుకున్నాను, వీడియో క్యాప్చర్ అవ్వలేదు. అది అనమాట, లేకపోతే దానిలో ఎంత మట్టి వచ్చిందో ఆ గిన్నెలో అది కూడా చూపించేదాన్ని. థ్యాంక్ యూ అండి అందరికీ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.